నాకు అన్నం ఉన్నప్పుడైతే బాగా ఎకరా 68 సెంట్లు మొత్తం. ఎంతనైనా 30 సెంట్లు కూడా మేము. నేను పిటి జగన్నాథ్. మాకు రాజపాలెంలో ఒక పెట్రోల్ బంక్ అలాట్ అయింది. దానికి మట్టి లెవెలింగ్ కావాలని నియోజకవర్గంలో చాలామందికి చెప్పాను. ఎక్కడ కూడా నాకు మట్టి లభ్యం కాలేదు. నా సొంత స్థలం ఇక్కడ ఉండింది. నేనేం మట్టి వ్యాపారస్తుని కాదు. నా స్థలం నుంచి మట్టి తీసుకుపోయి నా ల్యాండ్, రాజపాలెంలో ల్యాండ్, నా సొంత ల్యాండ్ లెవెల్ చేసుకోవాలని ఇక్కడ నేను ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టాను. ఆయనేమో మైనింగ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వమన్నారు. మైనింగ్ వాళ్ళ దగ్గర పోయి నేను రుజుము కడతానని చెప్పి అడిగితే దీనికంటూ ఏఎంఆర్ అని ఒక కంపెనీ డిప్యూట్ చేశారు. వాళ్ళు రుజుములు అవన్నీ కట్టించుకునే వాళ్ళే అని చెప్తే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ బళ్ళకి ఇప్పుడు మాకు 30 బళ్ళు 40 బళ్ళు రుజుము కట్టేది. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కాన్ చేసుకొని ప్రతి బండిని వదిలేరు. మేము అక్కడ మట్టి నింపుకున్నాం. మాకు 40 బళ్ళు 45 బళ్ళుకి నిండిపోయింది. ఇంకా మేము ఆ పరిస్థితుల్లో ఇక్కడ సాక్షి టీవీ వాళ్ళు నన్ను మాఫియా అని, నేను తెలుగు నేత అని, ఎమ్మెల్యే గారికి అసలు సంబంధం లేదు, ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇది లేదు. ఎందుకంటే నా సొంత భూమి నుంచి నేను వ్యాపారం చేయలేదు కాబట్టి నా సొంత భూమి నుంచి నేను అక్కడ తోలుకున్నాను. ఇది చిన్న విషయం కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా పోలేదు. అది నేను దీన్ని భూతద్దం పెట్టి అవాస్తవాల్ని కలిగి ఎంత పెరిగిపోయిందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా మాఫియా కింద ఇంకోటి కింద ముఖ్యంగా ఎమ్మెల్యే గారు హస్బెండ్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళు ఎంతోమందికి వీల్ చైర్లు ఇచ్చి ఎన్నో వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేసి పేదవాళ్ళందరికీ వాళ్ళు సహాయం చేస్తున్నారు. నేను మీతో పాటు ఒక ప్రజని, నేను పార్టీ పరంగా చెప్పడం అందరికీ అన్ని సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకేదో రాజకీయంగా కడుపులో పెట్టుకొని ఈ విషయాన్ని ఇంత దారుణంగా అవాస్తవాల్ని టెలికాస్ట్ చేసి నా పోటీ సామాన్యుణ్ణి విపరీతమైన ఇబ్బందికి గురి చేశారు. నాయన నిన్నైతే నేను అన్నవేదనలా ఈ టెన్షన్కి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి? మాకు సెస్ కట్టాం ఏఎంఆర్కి. మేము ఎంఆర్ఓకి మేము ఇన్ఫామ్ చేసాం. దీనికి ఇంకేదో ఒక పర్మిషన్ కావాలట. ఆ విషయం మాకు తెలీదు. సెస్ కట్టాము, గవర్నమెంట్కి మేము డబ్బులు కట్టేసామని తోలుకున్నాం. ఒకవేళ మాది ఆ విషయంలో ఏదైనా తప్పు అయితే ఎటువంటి ఫైన్ గవర్నమెంట్ విధించినా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము వ్యాపారం చేయలే. నా పొలం నుంచి నా పొలానికి అమ్మి తీసుకోపోయి నేను దించుకున్న పాపానికి నన్ను మాఫియా కింద చిత్రించడం, తెలుగు తమ్ముడని నాకు పార్టీ ఆపేదించడం. నేను వెంకటేశ్వర స్వామి పార్టీ అయ్యా, నేను ఆ దేవదేవుని పార్టీ, నేను ఆ దేవదేవు పార్టీ అనేవాడిని నన్ను ఇంత హింసిస్తే ఆ దేవదేవుడు ఊరుకోడు. ఆ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిస్తే వాళ్ళ కుటుంబాలతో సహా ఈరోజు నన్ను పెట్టిన షాపుకి వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళు నాశనం అయిపోతారు. పత్రిక ముఖంగా ఒకవేళ నేను నా భూమి నుంచి నా భూమికి తరలించి చేసిన దానివల్ల ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఏమైనా చెడ్డ పేరు వచ్చి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను పత్రిక ముఖంగా నేను సారీ అడుగుతున్నాను. నేను తప్పు చేయలేదు. పిటికిడ మట్టి కూడా నేను ఎవరికి అమ్మలేదు. ఒకవేళ ఏమైనా ప్రొసీజర్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే నేను దానికి ఫైన్ కట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయమే తెలియదు. అనవసరంగా లాగి వీళ్ళు దుర్మార్గంగా ఈ పని చేశారు. నేను ఖండిస్తున్నాను. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఇది మేము పగులు స్కాన్ చేసి బండి మేము రాత్రులు దొంగలు దోలినట్టు దోళ్ళ నా సొంతానికి నేను తీసుకోబోయి
నా స్థలంలో నా భూమి, దానికి బండికి 1750 రూపాయలు గవర్నమెంట్కి కట్టాను. నా సొంత భూమి నుంచి నా మట్టి తీసుకుపోయి నేను వేసుకోవడానికి గవర్నమెంట్కి ఒక బండికి 1750 చొప్పున కట్టి ఒక 40 బళ్ళు, వాటికి 40 బళ్ళు 50 బళ్ళు లోపలే నాకు నిండిపోయింది. ఇంకా పర్పస్ కూడా సర్వ్ అయిపోయింది. దీన్ని భూతద్దంలో పెట్టి రకరకాలుగా వాళ్ళు అరగంట చూపించారు టీవీలో. ఇది ఎంత దుర్మార్గం! ఒక మంచి భక్తుడిని, ఒక నీతిగా ఉండేవాడిని క్షోభ పెడితే వాళ్ళు ఏం బాగుపడతారు? నేను ఎక్కడికి పోయి కంప్లైంట్ ఇవ్వాలా? నేను మా వెంకటేశ్వర స్వామికే కంప్లైంట్ ఇస్తా. ఆయన కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళ బతుకులు ఎలా అయిపోతాయో వాళ్ళే చూసుకోవాలి. నమస్కారం. సార్, ఇప్పుడు విలేకరులు అని చెప్పి డబ్బులు తీసుకున్నారంట, అది ఎంతవరకు చూసుకుంటాము. అవి అవాస్తవం. ఎవరు డబ్బులు తీసుకోవాలా, ఏం లేదు. ఇటువంటివన్నీ మీరెవరు నమ్మబాకండి. వాళ్ళు వచ్చారు, అడిగారు, మా స్లిప్పులు చూపించాము, అయ్యా మేము డబ్బు కట్టి తోలుతున్నాం అని చెప్పాము, వెళ్ళారు అంతే. అన్న మీరు పొలిటీషనా? కాదు, నేను పొలిటీషియన్ కాదా. నేను చెప్పాను మా పార్టీ ఏం పార్టీ అని. మాది వెంకటేశ్వర స్వామి పార్టీ. మేము భక్తుడిని, స్వామి సేవలో ఉంటా. సార్ ఇక్కడ 40 ట్రిప్పులు కాదు 400 ట్రిప్పులు ఇచ్చినాయి. లేదు 400 ట్రిప్పులు, 4 అడుగులు మేము తీసుకుంది. ఇది ఆల్రెడీ గుంట కంటిన్యూ చేసి 4 అడుగులు అయితే 10 అడుగులు 15 అడుగులు అయితే మీరు చెప్పిన 400 ట్రిప్పులు వస్తాయి. 40-50 ట్రిప్పుల కన్నా పోలేదండి మొత్తం. అది వాస్తవం, నేను అవాస్తవాలు చెప్పను. కట్టినవన్నీ ఉన్నాయి. వాళ్ళు స్కాన్ చేసుకొని ప్రతి ఒక్క బండి స్కాన్ చేయాలా, బండి వదలాలా. దాని మీద ఒక ఏఎంఆర్ విజిలెన్స్ తిరుగుతుంటుంది. ఈ కరెక్ట్గా స్కాన్ చేసి నీకు పోయినాయా లేదా అని. ఇంకేమైనా ఉంటే అక్కడ బూత్ ఉంటుంది, ఏఎంఆర్ వాళ్ళ దగ్గర మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. బాలాజీ నగర్కి పోతున్నట్టు సమాచారం సార్. ఎక్కడికి ఏ నగరు కాదు, రాజపాలెం ఎదురుగుంటే సైటు. సార్ బాలాజీ నగర్కి అక్కడికి పోతున్నట్టు సమాచారం. ఒక్క పిడికి మట్టి నా పొలం నుంచి నా పొలానికే పోయింది. ఒక్క పిడికిడి బట్టి బయట పోయినట్టు ఎవరైనా చూసి చేస్తే మేము ఏం కావాలంటే అది చేస్తా. సార్, అవాస్తవాలు ప్రచురితం చేసినటువంటి మీడియా పైన ఎటువంటి చర్యలను తీసుకుంటారా మీరు? నేను ఖచ్చితంగా మా లీగల్ టీంని మేము కన్సల్ట్ అవుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గాల వరకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు, మేము ప్రోత్సహించము. మంచిగా ఉండేవాళ్ళు, మంచి ఈ నియోజకవర్గం వాళ్ళ అదృష్టము, మంచి నాయకులు వచ్చారు, పేదలందరికీ సాయం చేస్తున్నారు. నేను నియోజకవర్గంలో ప్రజగా చెప్తున్నా, వాళ్ళందరికీ ఎవరు కావాల్సింటే వాళ్ళ సొంత డబ్బులతో చేసే వాళ్ళ మీద దుమ్ము వేయడానికి నాబోటి అమాయకుల్ని టార్గెట్ చేశారు వాళ్ళు. ఇది చాలా దుర్మార్గం ఇది.